హాయ్ ఎవ్రీవన్. మీరు ఈ వీడియో చూడడానికి వచ్చారంటే యూ మైట్ బి అ యూట్యూబర్ ఆర్ కంటెంట్ క్రియేటర్. మీరు కూడా యానిమేటెడ్ వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి చూడడానికి వచ్చారని అర్థమైంది. సో వచ్చిన వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టచ్చు. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ మీరు గూగుల్లో ఓపెన్ చేయండి, గూగుల్ క్రోమ్ ఆర్ ఇన్ యువర్ ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్. సో ఫస్ట్ మనకి ఒక స్టోరీ కావాలి కాబట్టి మనం చాట్ జీపీటీలోకి వెళ్దాం. సో చాట్ జీపీటీలోకి వెళ్ళిన తర్వాత మనం వీ కెన్ టైప్ ఎనీ స్టోరీ. నాకు ప్రీవియస్గా స్టోరీస్ ఉన్నాయి. సో లెట్స్ ఓపెన్ దట్ ట్యాబ్. ఫ్రెండ్స్లోకి వెళ్తే సో దిస్ ఈస్ ద స్టోరీ విచ్ చాట్ జీపీటీ ఇచ్చింది. గివ్ అ స్టోరీ ఇన్ తెలుగు అని టైప్ చేస్తే మనకి ఈ స్టోరీ ఇచ్చింది. ఈ స్టోరీ పేరు వచ్చేసి వాట్ ఇస్ దిస్, ధైర్యమే నిజమైన శక్తి. సో సారీ కొంచెం తెలుగులో వీక్. సో మనకి ఈ స్టోరీ అనేది ఇచ్చింది. సో మనకి కావాలంటే ఈ స్టోరీ తీసుకోవచ్చు, లేదా యూ కెన్ రైట్ యువర్ ఓన్ స్టోరీ. మీరు సొంతంగా స్టోరీ కూడా రాసుకోవచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ ఆస్క్ చాట్ జీపీటీ. దెన్ మీకు ఇది కాదండి, మీకు ఇంతకన్నా చిన్న స్టోరీ కావాలంటే, ప్రస్తుతానికి నాకు ఇంత పెద్ద స్టోరీ అవసరం లేదు, చిన్న స్టోరీ కాబట్టి. సో లైక్ ఒక చిన్న స్టోరీ ఇవ్వమని అడుగుతున్నా. గివ్ అ షార్ట్ స్టోరీ ఇన్ తెలుగు అని చెప్పేసి. సో యా, చాట్ జీపీటీ ఒక చిన్న తెలుగు స్టోరీ ఇవ్వమంటే యా, సో మనకు ఒక చిన్న స్టోరీ ఇచ్చింది. ద స్టోరీ నేమ్ ఇస్ చీమ చెప్పిన పాఠం. చీమ చెప్పిన పాట. ఈ కంప్లీట్ స్టోరీ మనం కాపీ చేసుకుంటాం. కాపీ చేసుకున్న తర్వాత లెట్స్ ఓపెన్ అ న్యూ ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత వీ నీడ్ టు టైప్ గూగుల్ ఫ్లో ఏఐ. మనకి గూగుల్ ల్యాబ్స్లో ఫస్ట్ వచ్చిన ఈ వెబ్సైట్ని ఓపెన్ చేస్తే మనకి ఆల్రెడీ నేను ఒక అకౌంట్తో లాగిన్ అయ్యాను. సో ఈ అకౌంట్ కాక లెట్స్ లాగిన్ ఇన్ టు యువర్ న్యూ అకౌంట్. సో ఈ వీడియోలో మీకు ఆఫ్ కోర్స్ లైక్ ఈ వీడియో ఇస్ టు జనరేట్ ఏఐ. బట్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో మీకు ఒక కొత్తగా ఫ్లో యూస్ చేసినట్లయితే మీకు కొత్తగా అకౌంట్ ఇప్పుడు ఓపెన్ చేసి ఈ వెబ్సైట్ ఎలా వాడాలి, ఇప్పుడు కొత్తగా ఎలా లాగిన్ అవ్వాలి అని చెప్పేసి కూడా మీకు అర్థమవుతుంది. సో మీరు ఇలాగ ఓపెన్ చేసిన వెంటనే దిస్ ఆల్ థింగ్స్ ఇవన్నీ మీకు డిస్టర్బ్ చేసి చూసారా, గూగుల్ ఫ్లో అని ఇప్పుడు వచ్చింది. ట్రైట్ నౌ కొట్టాలి యాక్చువల్గా ఇక్కడ. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే, సో నెక్స్ట్ వచ్చింది చూసారు ఈ పామెలి అని చెప్పేసి, ఈ పామెలిని నేను టైప్ చేశాను. ఈ పామెలిని టైప్ చేసి నెక్స్ట్ మళ్ళీ గూగుల్ ల్యాబ్స్లోకి వెళ్తే మళ్ళీ పామెలి ఉంటుంది. కింద చూసారా మీకు రైట్ లెఫ్ట్ యారోస్ వచ్చాయి, మీరు అది కొడితే మళ్ళీ మీకు చూపిస్తుంది నెక్స్ట్ కూడా. సో చాలామంది పామెల్ క్లోజ్ చేసి ఫ్లో ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పేసి అంటుంటారు. సో ఈ పామెలి ల్యాబ్స్ని మీరు లైక్ చేస్తారా, మీరు ఈ అగ్రీ అండ్ కంటిన్యూ అని చెప్పేసి ఇవన్నీ కన్ఫర్మ్ ఇచ్చేసిన తర్వాత ఫ్లో పని చేయట్లేదని చెప్పేసి అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇలా కాకుండా మీరు ఆ పామెలి వెబ్సైట్ కానీ నెక్స్ట్ మీకు లైక్ ఫ్లో మ్యూజిక్ అని చెప్పేసి ఉంటుంది. ఫ్లో మ్యూజిక్ కానీ లేకపోతే నెక్స్ట్ ఫ్లోకి సంబంధించిన అదర్ యాప్స్, ఈ వీడియో జనరేషన్ కాకుండా మిగతా వేరేవి కూడా వస్తుంటాయి. సో అవన్నీ మీరు క్లిక్ చేయకూడదు. మీకు ఒకవేళ అవి యూస్ చేయాలనుకుంటే లైక్ గూగుల్ ఫ్లో మ్యూజిక్ ఉంటుంది. ఫ్లో మ్యూజిక్ యూస్ చేయాలంటే యూ కెన్ క్లిక్ ఆన్ దట్. సో మనకి ఇప్పుడు ప్రస్తుతం మనకి గూగుల్ ఫ్లో ఏకి వీడియో జనరేషన్ కావాలి కాబట్టి వీ నీడ్ ఇవన్నీ మనకి అవసరం లేదు. సో బ్యాక్ టు గూగుల్ ల్యాబ్స్. మనం ఒక స్టెప్ బ్యాక్ క్లిక్ చేసామంటే 1 సెకండ్ నేను మళ్ళీ సంథింగ్ ఇది చూడండి, గూగుల్ స్విచ్లోకి వెళ్ళిపోయాను. గూగుల్ ఇది కాకుండా ఇక్కడ చూసారు గూగుల్ ఫ్లో మ్యూజిక్ అని ఉంది. ఈ మ్యూజిక్ అని కొడితే మనకు గూగుల్ ఫ్లో మ్యూజిక్లో తీసుకెళ్తుంది. సో ఇవన్నీ కాకుండా లెట్స్ గో బ్యాక్ 1 స్టెప్. గో బ్యాక్ చేస్తే మనకి ఇక్కడ గూగుల్ ఫ్లో వచ్చింది చూసారా. ఇలా గూగుల్ ఫ్లో ఇప్పుడు మనకి గూగుల్ ఫ్లోలో ఇక్కడ క్రియేట్ విత్ గూగుల్ ఫ్లో కొట్టిన తర్వాత
మనకి అకౌంట్ అడుగుతుంది. సో మనకి మీకు నేను కొత్త అకౌంట్ మీకు ఓపెన్ చేస్తున్నాను. కొత్త గూగుల్ అకౌంట్తో లాగిన్ అయ్యి సో ఇలా వస్తుంది ఇంటర్ఫేస్ ఇలా వచ్చిందా ఎక్స్పీరియన్స్ షేప్ ఏ టూల్స్ క్రియేటివిటీ. మీరు ఇక్కడ ఈ 2 బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ 2 బాక్సెస్ని టిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు యూనిట్ టు స్టడీ ఆల్ దిస్. మీరు నేను చెప్పానని చెప్పేసి ప్రైవసీ పాలసీని చదవకుండా కంటిన్యూ చేయకండి. చదివేసిన తర్వాత మీకు అన్నీ ఓకే అయితే యూ కెన్ క్లిక్ ఇట్ అండ్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. మీకు ఇలాగ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలా పేజ్ ఓపెన్ తర్వాత మీరు మీలో తెలిసిన ఫ్లో అంటే తెలిసిన అందరూ ఇక్కడ మీరు ఈ ఫ్లోలో మీరు వీడియో జనరేషన్ కానీ ఫోటో ఇమేజ్ జనరేషన్ కానీ చేసి ఉంటారు. సో మనకి ఇక్కడ ఇలాగైతే కన్సిస్టెంట్ క్యారెక్టర్స్ అండ్ వాయిస్ మనకి రావు. సో మనం ఏం చేయాలంటే మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఆల్ మీడియా నెక్స్ట్ క్యారెక్టర్స్ సీన్స్ అవన్నీ ఉన్నాయి చూసారా, దాని కిందే మనకి ఇక్కడ టూల్స్ అని చూసారా కనబడుతుంది. టూల్స్ ఈ టూల్స్ మీద మీరు క్లిక్ చేస్తే విల్ బీ హ్యావింగ్ దిస్ పేజ్. ఇక్కడ మా పైన మై టూల్స్ అని కానీ లేకపోతే కమ్యూనిటీ నెక్స్ట్ టెంప్లెట్స్ అని ఉంది. ఈ టెంప్లెట్స్లోకి వెళ్ళిన తర్వాత టెంప్లెట్స్లో కిందకి మనం అలా స్క్రోల్ చేస్తే కింద లాస్ట్ బట్ 1 ఐ థింక్ లాస్ట్ బట్ 1లో మీకు ఇక్కడ చూసారా స్టోరీ బోర్డ్ స్టూడియో ఉంది. దీని మీద క్లిక్ చేయండి. ఈ స్టోరీ బోర్డ్ స్టూడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇలా పేజ్ నాకు లోడింగ్ అవుతుంది. లైక్ కొంచెం వైఫై ఇక్కడ సరిగ్గా అందట్లేదు కాబట్టి సో ఇక్కడ నా నెట్వర్క్ కూడా కొంచెం తక్కువ వస్తుంది. సో నేను కొన్ని కట్ చేస్తాను. సో హియర్స్ వెల్కమ్ టు ద స్టోరీ స్టూడియో, చూస్ యువర్ స్టోరీ బోర్డ్ స్టైల్ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ మనం రియలిస్టిక్ అని ఉంది. దీన్ని క్లిక్ చేస్తే మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్లోనే మనకి క్రియేట్ కస్టమ్ స్టైల్ అని ఉంది. క్రియేట్ కస్టమ్ స్టైల్లో మన అంటే మన స్టైల్ని ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు అది అంత క్రియేటివిటీ మనకు లేదు కాబట్టి సో కింద ఉన్న ఆప్షన్స్ చూస్తే మనకి 3D యానిమేషన్, చార్కోల్, క్లేమేషన్, దెన్ కాన్సెప్ట్ స్కెచ్, రియలిస్టిక్ అని ఉంది. సో మనం యూస్ చేసేది ఎక్కువ చాలామంది 3D యానిమేషన్ అండ్ రియలిస్టిక్ యూస్ చేస్తారు. సో గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూస్తే ఇలా ఒకటి ఓపెన్ అయింది. పైన స్టోరీ బోర్డ్ స్టూడియో అని ఆల్ మీడియా క్యారెక్టర్స్ సీన్స్ టూల్స్ మన టూల్స్లోకి వచ్చాం. సో ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఇవన్నీ ఇలాగ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే మనకి టైటిల్ అన్టైటిల్ స్టోరీ అని ఉంది. మనం ఇంకా టైటిల్ మనం ఇక్కడ ఏం యాడ్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ స్క్రిప్ట్ అసెట్స్ స్టోరీ బోర్డ్ అని చెప్పేసి కూడా ఉన్నాయి. స్టైల్లో మనం 3D యానిమేషన్ పెట్టాం చూపిస్తుంది మనకి. సో స్క్రిప్ట్లో మనం మన స్క్రిప్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కాబట్టి మనం స్క్రిప్ట్ కింద డిస్క్రిప్షన్ స్టోరీలో ఇస్తున్నాం. ఇక్కడ మనం అక్కడ కాపీ చేసుకున్న ఆ చిన్న చీమ కథ ఉంది కదా సంథింగ్ అది చదవలేదు కదా మనం డైరెక్ట్ ఇక్కడ పేస్ట్ చేసి అక్కడ యారో అని చూసారు. ఈ యారో మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ మనకు అదే స్టోరీ ఇక్కడ స్క్రిప్ట్ రైటింగ్ స్క్రిప్ట్ అని చెప్పేసి మనకి స్క్రిప్ట్ ఇస్తుంది అనమాట. సో వేరే లాంగ్వేజెస్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు. కానీ జనరల్ ఇక్కడ నేనైతే ఈ లాంగ్వేజెస్ని క్లిక్ చేయాలి. డైరెక్ట్ మీకు ఇంగ్లీష్లోనే క్లిక్ చేస్తున్నాను. ఐఎమ్ క్రియేటింగ్ ఇన్ ఇంగ్లీష్. మనకి ఇక్కడ తెలుగు ఇచ్చిన నేను ఇక్కడ డిఫాల్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో పెట్టాను కాబట్టి మేము ఇంగ్లీష్లోనే వస్తుంది వీడియోస్. సో మనకి ఇక్కడ స్టోరీ మనకి ఇచ్చింది చూసారా. ఇక్కడ టైటిల్ కూడా మనకి చీమ చెప్పిన పాఠం అని చెప్పేసి వచ్చేసింది. సో ఇక్కడ చీమ చెప్పిన పాఠం వచ్చేసిన తర్వాత మనం దీనికి మనం ఇక్కడ పైన అసెట్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ క్యారెక్టర్స్ నెక్స్ట్ కింద క్యారెక్టర్స్ కూడా ఇచ్చింది మనకి. క్యారెక్టర్స్ లొకేషన్స్ కొంచెం పైకి ఇక్కడ యాండ్ క్యారెక్టర్, ఇక్కడ టీచర్ క్యారెక్టర్, ఫ్రెండ్స్ క్యారెక్టర్, అలా కిందకి కొంచెం వెళ్తే ఇక్కడ క్యారెక్టర్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో అలా కిందకి వెళ్తే ఇక్కడ లొకేషన్స్ కూడా ఇచ్చారు. అంటే మనకి ఆ బ్యాక్గ్రౌండ్ సెట్ ఎలా ఉండాలి, అక్కడ ఇంకేమైనా స్టోరీలో లొకేషన్స్ ఇంకేమైనా ఉంటే అవి ఎలాగ ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. సో అవి నెక్స్ట్ ఇక్కడ కిందకి వెళ్తే మనకు ప్రాప్స్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. ప్రాప్స్ అని కూడా ఉన్నాయి. అంటే మనకి అక్కడ ఏమైనా ప్రాపర్టీస్ మనకి అక్కడ మెటీరియల్ కానీ ఏమైనా యూజ్ అయ్యి ఉంటే ఇంపార్టెంట్ ఇవన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. సో మనకి ఇవి ఇలా బ్లాంక్గా ఉన్నాయి. సో బ్లాంక్గా కాకుండా మనకి అక్కడ కావాలంటే పక్కన ఆటోఫిల్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఈ ఆటోఫిల్ క్యారెక్టర్స్ మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డౌన్లోడ్ అవుతున్నాయి ఆ క్యారెక్టర్స్ని. సో ఇక్కడ కొంచెం ల్యాగ్ అయ్యే అవకాశం ఉంది, కొంచెం లోడ్ అవ్వాలి కాబట్టి మేము ఇక్కడ కట్ చేసి నేను ఆ క్యారెక్టర్స్ లోడ్ అయిన దగ్గర నుంచి మళ్ళీ మీకు వీడియో స్టార్ట్ చేస్తాను. ఇక్కడ చూస్తే మనకి రాహుల్ క్యారెక్టర్ అండ్ మన చీమ క్యారెక్టర్ వచ్చింది. సో ఈ 2 క్యారెక్టర్స్ మనకు వచ్చేసాయి. సో ఇంకా మిగతా క్యారెక్టర్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. మనం ఈ 2 క్యారెక్టర్స్ చూసామంటే చూసారా మనకి రాహుల్ క్యారెక్టర్ మనకి లాంగ్ కంప్లీట్ కింద నుంచి పై వరకు లుక్ అండ్ ఓన్లీ ఫేస్ లుక్ అవన్నీ కూడా మనకి అంత క్లియర్గా 3D యానిమేషన్ టైప్లో మనకి
ఈ కార్టూన్లో మనం పేర్లు మళ్ళీ ఎత్తే కాపీరైట్ అవుతుంది. మనకి కార్టూన్స్ చూస్తాంగా సైకిల్ మీద మన బాలుడు అలా క్యారెక్టర్స్ అండ్ ఆ క్యారెక్టర్స్ లాగా ఉన్నాయి 3D మోడల్స్ లాగా. చీమ్ కూడా మనకి చాలా దీనిగా వచ్చింది. సో మిగతా క్యారెక్టర్స్ లోడ్ అవుతున్నాయి. సో లోడ్ అయ్యాయి. సో ఇయర్ మనం చూస్తున్న టీచర్ క్యారెక్టర్ కూడా మనకి 3Dలో వచ్చింది. అండ్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ కూడా మనకి వచ్చాయి. 3 ఫ్రెండ్స్ వచ్చాయి. సో లొకేషన్స్ లోడ్ అవుతున్నాయి. లొకేషన్స్ లోడ్ అయిన తర్వాత మీకు మళ్ళీ వీడియో అక్కడ నుంచి పెడతాను. చూస్తే మనం ఇక్కడ బాయ్ డిస్క్రిప్షన్ మనం చూసాం. 10 years old సౌత్ ఇండియన్ బాయ్, లీన్, ఎనర్జెటిక్ ఇవన్నీ వచ్చాయి. సో మన కిందకి మనం ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ లొకేషన్స్ లోడ్ అయ్యాయి. మనకి ఇక్కడ లొకేషన్స్తో పాటు ప్రాపర్టీస్ కూడా లోడ్ అవుతున్నాయి. సో మనకి ఇక్కడ రైస్ గ్రెయిన్ ఇచ్చాడు. రైస్ గ్రెయిన్ లోడ్ అయింది. మన 3D యానిమేషన్లో బుక్ ఇచ్చాడు. బుక్ కూడా లోడ్ అయింది. మ్యాథ్స్ బుక్ అంట. సో మ్యాథ్స్ అని అక్కడ పైన అక్కడ రాసి ఉంటే ఇంకా అక్యురేట్గా మనం అంతకన్నా ఎక్స్పెక్ట్ చేయకూడదు 3D యానిమేషన్ కాబట్టి. సో ఇంకోటి ఏంటంటే ఇది మీరు జియో యూజర్స్ అయితే ప్రో వాడుకోవచ్చు. లేదంటే మీకు డైలీ 50 credits వస్తాయి. 50 credits వాడుకోవచ్చు. నెక్స్ట్ లేదంటే మీరు ప్రో తీసుకోవచ్చు గూగుల్ నుంచి. యూ కెన్ బై ఇట్. లేదంటే మీరు కొంచెం 3-4 అకౌంట్స్ యూస్ చేస్తారు. మీరు యూస్ చేసే వాళ్ళైతే 3-4 అకౌంట్స్లో ఈ ఫొటోస్ ఉంటాయి కదా, ఈ ఫొటోస్ని సేమ్ డౌన్లోడ్ చేసుకొని ఈ ఫొటోస్ని అక్కడ పేస్ట్, అది కూడా మీకు ఎలా చెప్తాను. పేస్ట్ చేసిన తర్వాత అది మీరు అక్కడ మిగతా నెక్స్ట్ రిమైనింగ్ సీన్స్ కూడా మీరు అక్కడ జనరేట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఆల్ క్యారెక్టర్స్ అనేవి వచ్చాయి. క్యారెక్టర్స్ కానీ లేకపోతే లొకేషన్స్ కానీ లేకపోతే ప్రాపర్టీస్ కానీ అన్నీ వచ్చాయి. సో మెయిన్ ఏంటంటే మనం ఇప్పుడు ఈ క్యారెక్టర్కి కన్సిస్టెంట్ వాయిస్ అనేది పెట్టాలి కదా. వాయిస్ పెట్టాలంటే మనం ఇక్కడ పక్కనున్న క్యారెక్టర్స్ అనేది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ ఇంటర్ఫేస్ వస్తుంది. ఇంటర్ఫేస్లోనే కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ పక్కన రైట్లో యాడ్ ఫ్రమ్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాలి. యాడ్ ఫ్రమ్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే మనకు కావాల్సిన ఫస్ట్ క్యారెక్టర్ వాయిస్ ఓవర్ మనం ఇవ్వాలి. కన్సిస్టెంట్ వాయిస్ ఓవర్ మళ్ళీ మారిపోతుండే సీన్ వాయిస్ ఓవర్. సో ఈ అబ్బాయికి మనం, ఈ రాహుల్ అబ్బాయికి మనం వాయిస్ ఇవ్వాలి. యాడ్ టు క్యారెక్టర్ చేస్తాం. యాడ్ టు క్యారెక్టర్ చేస్తే మనకి ఇలాగా కొంచెం లోడ్ అవుతుంది. సో ప్రతి క్యారెక్టర్కి మనం అంటే మన సీన్కి మరి వాయిస్ ఓవర్స్ కాన్స్టెంట్ వాయిస్ ఇవ్వకపోతే మనకి మారిపోతాయి. సో అన్టైటిల్ క్యారెక్టర్ మనం రాహుల్ అని చెప్పేసి పేరు ఇస్తాం. ఇంకోటి ఏంటంటే ఈ రాహుల్ అని చెప్పేసి ఉంటే ఈ రాహుల్ని ఇంకో పేరు మార్చకండి ఇక్కడ, ఎందుకంటే అక్కడ రాహుల్ ఉండి ఇక్కడ వేరే ఉంటే మళ్ళీ మారిపోతాయి. సో హియర్ యూ కెన్ వాయిస్ ఓవర్ ఉంది. వాయిస్ ఓవర్ మీరు డిఫరెంట్ వాయిస్ ఉంటే డిఫరెంట్ వాయిస్ మీరు కొంచెం ఏ వాయిస్ అయితే మీకు యాక్యురేట్గా అనిపిస్తుందో, మీకు ఏ వాయిస్ అయితే నచ్చిందో ఆ వాయిస్ మీరు పిక్ చేసుకోండి. నాకైతే కొంచెం యంగ్ అండ్ కొంచెం హై పిచ్లో ఉన్న వాయిస్ కావాలి కాబట్టి సర్చింగ్ ఫర్ ద వాయిస్. మేల్ ఎక్సైటబుల్ యంగ్ పిచ్ వాయిస్ ఉంది. ఈ వాయిస్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఈ వాయిస్ని యాడ్ టు క్యారెక్టర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వాయిస్ యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ పైన మనకి రైట్లో డన్ క్లిక్ చేస్తే మనకి ఆ వాయిస్ క్యారెక్టర్ అన్టైటిల్ క్యారెక్టర్ నుంచి రాహుల్ అనే పేరుతో మనకు ఒక క్యారెక్టర్ ప్లస్ ద క్యారెక్టర్ కాన్సిస్టెంట్ వాయిస్ మనకు క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే సేమ్ ఇలాగే మనకి ఇప్పుడు ఏదైతే ఆ క్యారెక్టర్ మనం వాయిస్ అలాగే ఇచ్చామో మిగతా రిమైనింగ్ క్యారెక్టర్స్, ఈ యాండ్ క్యారెక్టర్స్ కానీ టీచర్ క్యారెక్టర్ కానీ ఆ క్యారెక్టర్కి కూడా మనం వాయిస్ ఇవ్వాలి. సో వాయిస్ ఎలా ఇవ్వాలంటే మనకి ఇక్కడ ఇమేజెస్లో చూసుకుంటే మనం ఫస్ట్ ఇలాగ ఇమేజెస్ ఓపెన్ చేసుకొని సో మన నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటి యాండ్ క్యారెక్టర్, యాండ్ ద టీచర్ క్యారెక్టర్. ఈ టీచర్ క్యారెక్టర్గా టీచర్ ఉంది కాబట్టి అక్కడ మనం టైటిల్ లిస్ట్లో కూడా టీచర్ అనే ఇవ్వాలి. మనం మళ్ళీ ఆ టీచర్ అనేసి ఉంది కదా అని చెప్పేసి టీచర్కి మళ్ళీ ఆ పేరు ఏదో వేరే ఇస్తే మనకి మళ్ళీ సీన్స్లో మారిపోతాయి. సో ఇక్కడ యాడ్ క్యారెక్టర్ సేమ్ ప్రొసీజర్, యాడ్ క్యారెక్టర్ చేసి కింద యాడ్ ఫ్రమ్ ప్రాజెక్ట్ చేసి మనం పైన స్క్రోల్ చేస్తే యాడ్ క్యారెక్టర్, యాడ్కి వాయిస్ ఓవర్, యాడ్ టు క్యారెక్టర్ చేస్తే మనకి సేమ్ మనం కిందసారి మనం ఆ రాహుల్ అనే క్యారెక్టర్కి ఎలాగైతే వాయిస్ ఓవర్ ఇచ్చామో దీనికి కూడా మనం ఈ యాండ్కి కూడా సేమ్ ఇక్కడ అన్టైటిల్ దగ్గర యాండ్ అని అక్కడ మనం ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి యాండ్ అనే మనం సేవ్ చేసి ఇంకో వాయిస్ ఇస్తాం. సో ర్యాండమ్గా నేను ఏ వాయిస్ చూడకుండా జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసమే కాబట్టి ఏదో ఒక ర్యాండమ్ వాయిస్ ఇచ్చేస్తాను. ఫీమేల్ వాయిస్ ఒకటి బాగుంటుంది కాబట్టి ఫీమేల్ వాయిస్ ఒకటి ఏదో ఒక సెలెక్ట్ చేసి ఆ వాయిస్ ఇచ్చేస్తున్నాను. సో పైన డన్ కూడా కొట్టేసిన తర్వాత రిమైనింగ్ యాడ్ క్యారెక్టర్స్, మిగతా క్యారెక్టర్స్ కూడా టీచర్ క్యారెక్టర్ని యాడ్ క్యారెక్టర్ చేసి టీచర్కి కూడా సేమ్ అందరికీ సేమ్ ప్రొసీజర్. టీచర్కి కూడా నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత మీకు 4 క్యారెక్టర్స్కి వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు అక్కడి నుంచి వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను.
సో మనం ఇలాగా 4 క్యారెక్టర్స్కి వాయిస్ ఇచ్చేసాం. 4 క్యారెక్టర్స్కి వాయిస్ అండ్ టైటిల్ కూడా ఇచ్చేసిన తర్వాత మనం అక్కడ పైన చూస్తే ఆల్ మీడియా ఉంది కదా, ఈ ఆల్ మీడియా మీద క్లిక్ చేస్తాం. ఈ ఆల్ మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత దానికంటే ముందు మనం ఇక్కడ స్టోరీ బోర్డ్ స్టూడియో దగ్గరికి వెళ్ళిన తర్వాత మన ఫస్ట్లో స్క్రిప్ట్ ఉంది కదా, స్క్రిప్ట్ మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఈ స్క్రిప్ట్లో మనం ఎంతైతే 10 సెకండ్స్, యాక్చువల్గా ఇది 10 సెకండ్స్ వీడియో జనరేట్ చేస్తుంది. సో ఆ 10 సెకండ్స్ వీడియో ఉంది కదా, 10 సెకండ్స్ వీడియో మనం కొన్ని సీన్స్ని కాపీ చేస్తాం ఇక్కడ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ సీన్ కోసం ఇక్కడ ఫస్ట్ సీన్ యానిమేట్ చేయాలని అనుకుంటున్నామంటే మనం ఆ పైన కనిపిస్తున్న రాహుల్ సీన్స్ ఉన్నాయి కదా, రాహుల్ సీన్స్ మనం కాపీ చేద్దాం. ఇక్కడ ఈ స్టార్టింగ్ నుంచి మనం ఈ ఫస్ట్ రాహుల్ సీన్ అంతా ఇక్కడ నుంచి మనం రాహుల్ డైలాగ్ వరకు కింద ఈ రాహుల్ దాంట్లో డైలాగ్స్ కూడా మెన్షన్ చేసి ఉండే. సో ఈ కింద రాహుల్ డైలాగ్స్ వరకు మనం కాపీ చేసి ఇక్కడ వరకు కాపీ చేసిన తర్వాత పైన ఇక్కడ ఆల్ మీడియా ఉంది కదా, ఈ ఆల్ మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఏజెంట్ అనేది ఉంది కదా, ఈ ఏజెంట్ని ఆ వైట్లోనే ఉన్నామండి. మీకు ఇక్కడ వైట్లో లేకపోతే దాని మీద క్లిక్ చేస్తే వైట్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే మీరు ఇక్కడ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. మీకు కావాల్సిన లైక్ రేషియో టైప్లో కానీ లేకపోతే ఏమైనా మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ ఓమ్ని ఫ్లాష్ ఉంది కదా, ఈ ఓమ్ని ఫ్లాష్ని మీరు ఓమ్ని ఫ్లాష్ ఉంచండి, మిగతావి ఏవి అంత కన్వీనియంట్గా ఉండవు. సో సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత మీకు అక్కడ చూపించిన కాపీ చేయమన్న స్టోరీ సీన్స్ ఇక్కడ కాపీ చేసి మనం ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ యారో మీద క్లిక్ చేసి మనకి అప్లోడ్ అయితే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ డైరెక్ట్గా నేను అక్కడ కాపీ చేసింది ఇక్కడ డైరెక్ట్గా పెట్టేశాను. ఇలా డైరెక్ట్గా పెట్టకూడదు. ఇలా డైరెక్ట్గా పెట్టడం వల్ల మనకి యానిమేషన్ అవ్వదు, నెక్స్ట్ సీన్ జనరేట్ అవ్వవు. నెక్స్ట్ ఏంటంటే అక్కడ క్యారెక్టర్స్ కూడా కన్సిస్టెంట్గా మనకి అవ్వదు. చూసారు మనకి ఇక్కడ లోడింగ్ అవుతుంది. అనలైజ్ సీన్ డిస్క్రిప్షన్ అని ఇచ్చింది, ఇంటరప్టింగ్ క్యారెక్టర్స్, క్లారిఫైయింగ్ నెక్స్ట్ స్టెప్స్, ఫార్ములేటింగ్ ఇవన్నీ ఇస్తుంది. సో కానీ మనకి యానిమేషన్ లేకపోతే వీడియో జనరేషన్ అని చెప్పేసి మాత్రం మనకి ఇవ్వదు. ద రీజన్ హియర్ ఈస్ మనం ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కింద మనం యానిమేట్ దిస్ వీడియో అని కానీ యానిమేట్ ద అబౌవ్ సీన్ అని కానీ లేకపోతే యానిమేట్ ద గివెన్ సీన్ అని కానీ మనం ఇక్కడ టైప్ చేయలేదు. సో మనకి ఇక్కడ అడుగుతుంది చూసారా, సీన్స్ ఒక్క సన్నివేశాలని రాయండి అని చెప్పేసి మనకు అడుగుతుంది. అలా కాకుండా మనం ఇక్కడ కాపీ చేసిన అక్కడ ప్రాంప్ట్ని ఆ సీన్స్ని ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మనకి ఎక్కడైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఇక్కడ రాహుల్ అనే క్యారెక్టర్ ఉంది చూసారా, రాహుల్ అనే క్యారెక్టర్ని మనం అక్కడ కాపీ అంటే దాని మీద సెలెక్ట్ చేసిన తర్వాత ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ రాహుల్ అని చూసారా, ఈ రాహుల్ అనే ఈ క్యారెక్టర్ని మనం ఇక్కడ కింద కూడా మనకి ఇక్కడ రాహుల్ అని ఉంది, పోనీ ఇక్కడ సింగిల్గా ఉంది కాబట్టి ఈ రాహుల్ని ఇలా సెలెక్ట్ చేసి షిఫ్ట్ @ మనం టైప్ చేసామంటే మనకి ఇక్కడ క్యారెక్టర్స్ అన్నీ వస్తాయి. మనం ముందు ఇక్కడికి ఈ వాయిస్ ఓవర్ దీనికి ఇచ్చాం కాబట్టి దాన్ని యాడ్ టు ప్రాంప్ట్ చేస్తే మనకి ఇక్కడ ఆ రాహుల్ పక్కన మనకి ఆ రాహుల్ క్యారెక్టర్ మనం ఏదైతే అనుకున్నాం దాన్ని. సో ఇక్కడ మనం చీమ క్యారెక్టర్ కూడా అక్కడ చీమని సెలెక్ట్ చేసి షిఫ్ట్ @ కూడా మనకి యాడ్ క్యారెక్టర్ ఇచ్చేసి యాడ్ టు ప్రాంప్ట్ చేయాలి. యాడ్ టు ప్రాంప్ట్ చేసిన తర్వాత మనకి అక్కడ చీమ మన ఆ ఫోటో దానికి రిలేట్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పాం కదా ఇందాక, లాస్ట్ ఇక్కడ చూసారా యానిమేట్ ద సీన్ అని చెప్పేసి, యానిమేట్ ద అబౌవ్ సీన్ అని చెప్పేసి కానీ వీడియో అని చెప్పేసి కానీ, వీడియోని ఇవ్వకండి, అండ్ నేను ఇక్కడ వీడియో అని ఇచ్చాను, వీడియో కాకుండా యానిమేట్ ద అబౌవ్ సీన్ అని ఇవ్వండి. యానిమేట్ ద అబౌవ్ సీన్ అని ఇచ్చారంటే మీకు అది డైరెక్ట్గా మీకు అక్కడ సీన్ని జనరేట్ చేసేస్తుంది అనమాట. సో కొంచెం టైం పడుతున్నట్టుంది, లోడింగ్ అవుతున్నట్టుంది. ఫార్ములేటింగ్ చూసారు, ఇక్కడ మీరు ఫార్ములేటింగ్ ద వీడియో అని చెప్పేసి వచ్చింది కదా, రాలేదు. సో ఐమ్ గోయింగ్ టు జనరేట్ అ వీడియో బేస్డ్ ఆన్ ఎ సీన్ యూజింగ్ రాహుల్ అండ్ ఆన్సర్ క్యారెక్టర్ రిఫరెన్స్ అప్రూవ్ కాదని చెప్పేసి మనకు అడిగింది. ఇక్కడ అప్రూవ్ అని టైప్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్గా వీడియో జనరేషన్ అనేది స్టార్ట్ అయిపోద్ది.
సో మనకి ఇక్కడ అప్రూవ్ అని కొట్టేసాం కాబట్టి మనకి ఇక్కడ డైరెక్ట్గా వీడియో జనరేషన్ స్టార్ట్ అయిపోయింది. సో వీడియో జనరేషన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకు కొంచెం ఇది ఇక్కడ కట్ చేస్తున్నాను. మన వీడియో జనరేషన్కి ఒక మినిమం ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది కాబట్టి మనం అక్కడ కట్ చేసి మీకు డైరెక్ట్గా వీడియో జనరేషన్ అయిన తర్వాత నుంచి మీకు ప్లే చేస్తాను. మనకి ఆ వీడియో అయ్యేలోపు మనం నెక్స్ట్ సీన్ని కాపీ చేసుకోవచ్చు. ఈ నెక్స్ట్ సీన్ని కాపీ చేసుకోవచ్చు. మనం నెక్స్ట్ సీన్ కాపీ చేసుకొని పెట్టుకొని సో ఇక్కడ కాపీ చేస్తున్నాను. నెక్స్ట్ సీన్కి వదిలేస్తున్నాను. సో అక్కడ కాపీ చేసుకొని మనం డైరెక్ట్గా కిందది ఇంకొక సీన్ పడుతుంది కాబట్టి పెద్ద స్టోరీ, అందుకే చిన్న స్టోరీ తీసుకున్నాను నేను. సో ఆ పైన అంతవరకు మనం కాపీ చేసుకుందాం. అంతవరకు కాపీ చేసిన తర్వాత నేను ఆల్ మీడియాలోకి మళ్ళీ స్ట్రైట్కి వెళ్ళిపోయి సో ఈలో మనకి వీడియో జనరేషన్ కూడా అయిపోయింది. సో యూ కెన్ సీ ద వీడియో. మనకి ఏ క్యారెక్టర్ అయితే ఆ బాబు ఇచ్చాడు ఆ క్యారెక్టర్, నెక్స్ట్ ఆ గ్రెయిన్ ఒకసారి మీకు జూమ్ చేసి పెద్ద చేస్తున్నాను. సో మనకి ఇక్కడ చూస్తే వీడియో జనరేషన్ అయ్యింది. సో మీకు బిగ్ స్క్రీన్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే ఆ క్యారెక్టర్, ఆ బాయ్ క్యారెక్టర్ కానీ ఆ చీమ క్యారెక్టర్ కానీ అక్కడ ఇచ్చిన ప్రాపర్టీస్ కూడా మనకి హౌస్ బ్యాక్గ్రౌండ్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా వాడింది. అక్కడ అన్నీ పర్ఫెక్ట్గా వాడింది. సో మనం నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నట్టు నెక్స్ట్ అలాగా చేసి మనకి ఎక్కడైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ దగ్గర దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మనం @@ చేస్తే మనకి సేమ్ మళ్ళీ ఆ బాయ్ క్యారెక్టర్ని లేకపోతే మళ్ళీ మారిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనం రిస్క్ తీసుకోండి. అదే క్యారెక్టర్ సెలెక్ట్ చేసి మనం అక్కడ యాడ్ టు ప్రాంప్ట్ చేస్తే మనం మిగతాదంతా సేమ్ మనకి నెక్స్ట్ సీన్ కూడా మనకి జనరేట్ అవుతుంది. సో ఇలా నేను వేరే సీన్స్ని వేరే స్టోరీస్ని కూడా జనరేట్ చేశాను. సో లెట్స్ సీ దట్. సో మీకు వేరే అకౌంట్లో జనరేట్ చేసినవి మీకు చూపిస్తాను. లెట్ మీ షో యూ దట్. సో ఇప్పుడు మనం వేరే అకౌంట్లో లాగిన్ అవుదాం. వేరే జీమెయిల్ అకౌంట్ లాగిన్ అవుదాం. సో వేరే జీమెయిల్ అకౌంట్ లాగిన్ అవ్వాలంటే సో ఇక్కడ మనకి రైట్లోన సైన్ అవుట్ చేస్తున్నా. సైన్ అవుట్ చేసిన తర్వాత మనకి ఇలాగ ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది, ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలా కాకుండా మనకి మ్యూజిక్ కాదు కావాల్సింది, మనకి ఫ్లో కావాలి. గూగుల్ ఫ్లో మీద ట్రై ఇట్ నౌ కొడితే మనకి గూగుల్ ఫ్లో ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ అకౌంట్ అడుగుతుంది. క్రియేట్ విత్ గూగుల్ ఫ్లో కొట్టిన తర్వాత మనకి అకౌంట్స్ అడుగుతుంది. సో మనం ఇక్కడ వేరే అకౌంట్ నేను ఇస్తున్నా. ఆ వేరే అకౌంట్లో కూడా కొన్ని జనరేట్ చేశాను నేను. సో ఈ జనరేట్ చేయడానికి రీజన్ ఏంటంటే మీరు ఒకవేళ ఒక దాంట్లో మీకు క్రెడిట్స్ అయిపోయినా లేకపోతే మీకు ప్రో లేకపోయినా మీకు జియో సిమ్ లేకపోయినా సరే మీరు వేరే అకౌంట్స్లో ఆ క్యారెక్టర్ని డౌన్లోడ్ చేసి ఆ క్యారెక్టర్ని ఇక్కడ అప్లోడ్ టు ప్రాంప్ట్ చేసి ఇక్కడ కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు విత్ సేమ్ క్యారెక్టర్ అండ్ సేమ్ వాయిస్. సో మీరు చూస్తున్నట్టుగా అయితే ఇక్కడ కూడా నేను సేమ్ అలాగే ఆ పాతలో మీకు చెప్పినట్టుగా ఎలా చెప్పానో అలాగే ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట, పెద్ద చేంజ్ ఏం లేదు. సో ఇక్కడ కూడా మనకి ఇక్కడ ప్రాపర్టీస్ ఇచ్చాయి. నెక్స్ట్ మనకి చూసారా అన్ని రియలిస్టిక్ అంటే 3Dలో మనం ఎలాగైతే కార్టూన్స్ చూస్తామో అలాగే సేమ్ మనకి ఇచ్చింది. సో ఇలాగా లొకేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా మనకి ఇచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ అని చెప్పాలో లేకపోతే ఎక్సలెన్స్ అని చెప్పాలి ఏంటంటే మనకి క్యారెక్టర్స్ కానీ లొకేషన్స్ కానీ చాలా ఎక్సలెంట్గా ఇచ్చింది మనకి అనమాట. సో మనకి ఇక్కడ వీడియోస్లో నేను తయారు చేసిన ఇవి యూస్ చేసి సో మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే మీరు ఇవి ఏదైతే ఇమేజెస్ ఉన్నాయో అవే మనకి వీడియోలో ఎక్కడో దగ్గర కనబడుతూ ఉంటాయి. సో ఇక్కడ చూస్తే మనకి అక్కడ ఇచ్చిన లొకేషన్స్లోనే మనకి ఇక్కడ ఇవి వచ్చే వీడియోస్. సో ఇక్కడ మనం ఒక వీడియో ప్లే చేస్తున్నాం చూడండి. వీడియో మనకి ఆ క్యారెక్టర్ చూసారా, ఈ క్యారెక్టర్ ఉందా, ఈ క్యారెక్టర్ మనకి ఇమేజ్లో ఇచ్చిన క్యారెక్టర్ మనకి ఇస్తుంది. ఈ విలేజెస్ కూడా మనకి ఇమేజ్లో ఇచ్చిన క్యారెక్టర్ ఇస్తుంది. ఈ బాబుది ఎందుకు ఈ బాబు చూసారా మీరు, బాబుది మనకి ఇమేజ్ ఇచ్చినట్టు రాదు. ఎందుకంటే నేను అక్కడ @ అని చెప్పేసి ఇందాక కొట్టమన్నాం కదా, ఆ @ అనేది నేను దీనికి కొట్టలేదు ఫస్ట్ వీడియోకి. సో అందుకనమాట మీరు చూడండి ఈ క్యారెక్టర్ మనకి ఎగ్జాక్ట్గా యాసిటీస్ వచ్చింది. ఈ క్యారెక్టర్ కూడా విలేజ్ లో వచ్చింది. ఈ క్యారెక్టర్ మాత్రం రాలేదు బికాస్ అక్కడ నేను @ అని చెప్పేసి కొట్టలేదు. ఈ తాత గుర్తుపెట్టుకోండి, మన తర్వాత మాట్లాడదాం. సో ఈ తాత క్యారెక్టర్ మీకు ఎక్కడ కనబడుతుందంటే ఇక్కడ ఈ పార్ట్ ఓపెన్, ఈ 3rd సీన్ ఇది.
ఇది చూసారా మీకు అక్కడ ఏ తాత క్యారెక్టర్ అయితే వచ్చారో ఇప్పుడు చూసారా నేను @ కొట్టాం కాబట్టి ఆ బాబ్స్ని మనకి ఎగ్జాక్ట్గా 3D యానిమేషన్ స్టైల్లో మనకి ఇచ్చింది. నెక్స్ట్ ఏంటంటే ఆ తాత క్యారెక్టర్ కూడా మరీ మనం ఎగ్జాక్ట్గా అక్కడ మొత్తం క్యాట్ అలాంటి మనకి రాదు కాబట్టి ఇది సెకండ్ సీన్ ప్లే చేస్తున్నాను చూడండి. సెకండ్ సీన్లో కూడా ఆ తాత ఉంటాడు. ఇది చూసారా మళ్ళీ కూడా ఆ క్యారెక్టర్ ఎలాగుందో మనకి అలాగే ప్లే చేస్తారు, మనకి ఎలాగ ఇచ్చారు అలాగే ప్లే చేశారు. సో మీకు అర్థమై ఉంటుంది, మీకు వాయిస్ కానీ లేకపోతే ఇంకా ఆ క్యారెక్టర్ డిజైన్ కానీ ఇంక మీకు ఏటి మారదు. సో నెక్స్ట్ మీరు ఇది కాకుండా ఇంకొక అకౌంట్లో కూడా సొంతంగా నేను స్టోరీ రాసుకొని మరి అకౌంట్లో చేశాను. సో మీకు అది చూపించాలంటే లెట్ మీ ఓపెన్ ఇంటూ దట్ అకౌంట్, లెట్ మీ లాగిన్ ఇంటూ దట్ అకౌంట్. నేను అకౌంట్ లాగిన్ అవుతాను. ఆ అకౌంట్ లాగిన్ అయ్యాను నేను ఫస్ట్ అకౌంట్. ఇది నేను స్టోరీ రాసి చేశాను. సో మీరు కామెంట్స్లో మీరు అప్లోడ్ చేయమంటే ఐ విల్ అప్లోడ్ ది స్టోరీ అండ్ దట్ ఆ బాయ్ అందాక చూపించాం కదా ఆ అకౌంట్లో, ఆ అకౌంట్ స్టోరీ కూడా మీకు అప్లోడ్ చేస్తున్నాను యూట్యూబ్లో. ఇది నేను ఓపెన్ చేసి చూపించాలనుకోవట్లేదు బికాస్ ఇది నేను రాసిన స్టోరీ యూట్యూబ్లో పెట్టాలనుకున్నాను కాబట్టి మరి ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టోరీ, ఇది ఎపిసోడ్ టైప్లో వస్తుంది మీకు సీజన్ టైప్లో. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఓపెన్ దట్. సో మీరు ఇలా 2 కింద కనబడుతుంది చూసారు, 2D యానిమేషన్ అండ్ కింద రియలిస్టిక్ అన్నాం కదా, ఈ రెండు మీరు చూస్తే 2D యానిమేషన్ కింద ఉన్నది, దాని కింద ఉన్నది రియలిస్టిక్ ఐ మీన్ నాట్ యానిమేషన్ రియలిస్టిక్ టైప్ ఆఫ్ ఇది. సో అదనమాట, ఇలాంటి వీడియోస్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఎడిటింగ్ అయితే CapCut వాడుతున్నాను, మీరు కూడా అది వాడచ్చు, లేదంటే ఇంకేమైనా మీకు తెలిసిన ఉంటే అది కూడా వాడుకోవచ్చు ఫర్ ఎడిటింగ్ పర్పసెస్. ఆర్ ఎల్స్ లైక్ దిస్ బోత్ ఆర్ గుడ్ ఫర్ ఎడిటింగ్. నెక్స్ట్ ఇవి కాకుండా మీరు ఇంకేమైనా తెలిసిన ఉంటే కూడా అది వాడచ్చు. సో దట్స్ ఆల్. ఇక్కడితో మన వీడియో అయిపోయింది. మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్గా మీరు వచ్చిన పర్పస్ని సాటిస్ఫై చేసేలాగా ఉంటే యూ కెన్ లైక్ ది వీడియో. మీరు ఎందుకైతే వచ్చారో ఆ పర్పస్ని సాటిస్ఫై అయ్యేలాగా ఈ వీడియో ఉంటే మీరు ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ని ఇంకా అప్లోడ్ చేసి ఇలాంటి ఏ వీడియోస్ తయారు చేసి ఇంకా అప్లోడ్ చేయడానికి యూ కెన్ ఎంకరేజ్ మీ విత్ సబ్స్క్రైబ్ బటన్. Click on the subscribe button for encouraging me to create this type of videos further. So thank you and please subscribe my channel and అందరు చెప్పేదే బెల్ ముఖ్యం బిగులు. సో కొంచెం ఆ బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బాయ్.